డిగ్రీ విద్యార్థుల సీట్ల కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో సీట్ల అలాట్మెంట్ పొందిన మిగతా ఫేజ్ కౌన్సిలింగ్ కు పోకుండా అడ్డుకట్టు పడుతుంది. ప్రైవేట్ కాలేజీలకు ఉన్నత విద్యామండలి పూర్తి స్వేచ్ఛ ఇచ్చుడుతో విద్యార్థులకు నష్టం జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని పట్టించుకోవాల్సిన ఆఫీసర్లు ఏం మాట్లాడటం లేదు. డిగ్రీలో చేరబోయే విద్యార్థుల పరిస్థితి అటు ఇటు కాకుండా అవుతుంది. చాలా గొప్పగా ఆన్లైన్ పద్ధతిలో డిగ్రీ అడ్మిషన్లు చేస్తామన్న ఉన్నత విద్యా మండలి ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కోర్సుల్లో చేరేటందుకు మొదటి ఫేజ్ సీట్లను బాగానే అలాట్మెంట్ చేసింది. అయితే సీట్లు వచ్చిన వారు ఈ నెల 15 నుంచి 20 తేదీల మధ్య కాలేజీలలో రిపోర్టింగ్ చేసే టైంలో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ కాలేజీలలో అడ్మిషన్లు పొందనున్న విద్యార్థులకు ఫీజు కట్టండి, అడ్మిషన్ చేసుకోమని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇయే కాకుండా చాలా చోట్ల ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇట్లాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత జిరాక్స్ మాత్రమే. ఒకవేళ విద్యార్థి తప్పనిసరిగా అదే కాలేజీలో జాయిన్ అవ్వదలుచుకుంటే తప్పకుండా అక్కడ ఒరిజినల్స్ ఇచ్చినా నష్టం లేదు. కాబట్టి విద్యార్థులకు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎలాంటి మీకు ఇబ్బంది ఉన్నా కూడా మాకు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ చేస్తే మేము తప్పకుండా కూడా అటువంటి కాలేజీల పైన చర్యలు తీసుకోబోతున్నాం. ఇక ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు కాలేజీలు నచ్చకుంటే ఇంకో కారణంతో 2-3 ఫేజ్ల కోసం ఆగవచ్చు. ఈ టైంలో విద్యార్థులు ఆయా కాలేజీలకు పోయి హాల్ టికెట్లు, ఇంటర్ జిరాక్స్ కాపీ, ఇన్కమ్, ఆధార్ కార్డు లాంటి సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీ ఇస్తే సరిపోతుంది. కానీ ఒరిజినల్ ఇయ్యాలని కాలేజీ యాజమాన్యాలు చెప్పడంతో ఇంకో ఫేజ్ కౌన్సిలింగ్ కు వెళ్లే అవకాశం లేకుండా అవుతుంది. వీటికి తోడు అప్పటికప్పుడు కాలేజీ ఫీజులేమీ కట్టాల్సిన పని లేదు. కానీ ప్రైవేట్ కాలేజీలను అధికారులు చూసి చూడనట్టు ఉండడంతో పరిస్థితి ఇంకోలా ఉంది. సర్టిఫికెట్స్ మాత్రమే తీసుకొని అడ్మిషన్ ఇస్తే సరిపోతుంది. కానీ అధికారుల నిబంధనలు కాలేజీ యాజమాన్యాలకు స్వేచ్ఛనిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. ఇంకా రిపోర్ట్ చేసే టైంలో నచ్చిన వారికి మాత్రమే చేర్చుకునే వెసులుబాటును కాలేజీలకు ఇచ్చేసింది. అంటే పైసలు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇస్తే యాజమాన్యం విద్యార్థిని లాగిన్ చేస్తాడు, లేదంటే ఇక అందే సంగతులు. ఎంసెట్ తరహాలో ప్రత్యేక సెంటర్లలో వెరిఫికేషన్ చేసేలా పద్ధతి మార్చాలంటున్నారు అధికారులు. దోస్తుకు సంబంధించిన విషయాలు ఇప్పటి వరకు మనము ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో మేము అలాట్ చేసినటువంటి సీట్ల సంఖ్య 1,40,033. కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. కొన్ని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యము ఫీజు కడితే కానీ వాళ్ళని జాయిన్ చేసుకోవడం లేదని కొంతమంది విద్యార్థులు నా దగ్గర రావడం జరిగింది. కానీ అటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి వీల్లేదు. ఎందుకంటే మేము ఏ రోజైతే ఫస్ట్ లిస్ట్ మేము పెట్టామో అదే రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే పిల్లవాడికి ఈ యొక్క విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సెకండ్ ఆప్షన్, అంటే వాళ్ళు ఒకవేళ తప్పనిసరిగా వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యేటట్లయితేనే వాళ్ళు ఫీజు కడతారు. వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సెకండ్ ఆప్షన్ వరకు కూడా వాళ్ళు ఎలాంటి ఫీజు కానీ ఏది కానీ వసూలు చేయడానికి వీల్లేదు. 130 ప్రభుత్వ కాలేజీలతో సహా 1,089 డిగ్రీ కాలేజీలలో ఫస్ట్ ఫేజ్ కింద 1,40,003 సీట్లు ఖరారయ్యాయి. మిగతా సీట్లను కూడా యూనివర్సిటీల వారీగా కేటాయింపులు చేస్తామంటున్నారు అధికారులు.